హలో ఫ్రెండ్స్, నేను మీ సంతోషారి. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇవాళ టెక్నిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ చేసేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వాట్సాప్ వాళ్ళు అయితే త్వరలో ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తామని చెప్పారు. సో ఆ ఫీచర్ వచ్చేసి మనం వాట్సాప్లో చాటింగ్ చేస్తుంటాం కదా, చాటింగ్ చేసేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఫోటో సెట్ చేసుకుంటాం కదా. ఆ ఫోటో వచ్చేసి మనము ఆ వాట్సాప్ మొత్తానికి ఒకటే ఫోటో ఉంటుంది అనమాట. బట్ ఆ ఒకటే ఫోటో కాకుండా డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్గా మనం వాల్పేపర్ని సెట్ చేసుకునే ఫీచర్ని అయితే వాళ్ళు త్వరలో తీసుకొస్తామని చెప్పారు. సో ఆ ఫీచర్ మీద అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. త్వరలో అయితే ఆ ఫీచర్ని వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు వాట్సాప్ వాళ్ళు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి రెడ్మీ 9. మనం చూసుకుంటే రెడ్మీ 9 మరియు రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అయితే మనకి ఆగస్టులోనే లాంచ్ అయ్యాయి. రెడ్మీ 9 మొబైల్ కూడా ఆగస్టు 31 ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే లాంచ్ అయింది. సో మనకి అంతేకాకుండా వీళ్ళు రెడ్మీ 9A మొబైల్ అనేది సెప్టెంబర్ 2న లాంచ్ చేస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ మొబైల్ చూసుకుంటే మనకి 6.53 ఇంచెస్తో అయితే మొబైల్ వచ్చేస్తుంది. టెక్ హీలో G25 ప్రాసెసర్తో మొబైల్ రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. దీని బడ్జెట్ చూసుకుంటే మనకి 4GB ర్యామ్ 128GB బడ్జెట్లో అయితే మనకి 9000 బడ్జెట్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళైతే ఈ మొబైల్ అయితే సెప్టెంబర్ 2న అయితే లాంచ్ చేస్తున్నారు. సో అప్పుడైతే మనకి మొబైల్ ఫుల్ డీటెయిల్స్ మరియు మొబైల్ బడ్జెట్ విషయాలు అయితే తెలుస్తాయి. టెక్నిక్స్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళైతే సామ్సంగ్ M51 మొబైల్ అయితే వాళ్ళు త్వరలో లాంచ్ చేస్తామని చెప్పారు కదా. ఆ మొబైల్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 2nd వీక్లో అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. M సిరీస్లో అయితే సామ్సంగ్ M31 మొబైల్ అయితే మనకి 20,000 బడ్జెట్లో ఉంది. బట్ సామ్సంగ్ M51 మొబైల్ బడ్జెట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే సామ్సంగ్ M51 మొబైల్ బడ్జెట్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ అయితే వాళ్ళు సెప్టెంబర్ 2nd వీక్లో అయితే లాంచ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి షామీ వాళ్ళు అయితే త్వరలో 5G మొబైల్ని తీసుకొస్తామని చెప్పారు. ఆ మొబైల్ వచ్చేసి రెడ్మీ K30 మొబైల్. ఈ మొబైల్ అయితే మేబీ డిసెంబర్లో అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 128Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. అంతేకాకుండా 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో రాబోతుంది. దీని బడ్జెట్ చూసుకుంటే మనకి 25,000 లోపల అయితే మనకి బడ్జెట్ ఉంటుందని తెలియజేశారు. ఈ మొబైల్ అయితే మనకి ఇయర్ లాస్ట్లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి రియల్మీ 7 సిరీస్లో అయితే 2 మొబైల్స్ని తీసుకొస్తున్నారు. రియల్మీ 7 మరియు రియల్మీ 7 Pro. ఈ మొబైల్ అయితే మనకి వాళ్ళు సెప్టెంబర్లో అయితే మేబీ లాంచ్ చేస్తున్నారు. దీని మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి వేరే ఒక వీడియో చేసి ఆ వీడియోలో అయితే మనం ఈ మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ మొబైల్ అయితే వాళ్ళు సెప్టెంబర్లో అయితే లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి OnePlus వాళ్ళు అయితే త్వరలో OnePlusకి సంబంధించిన ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు. ఈ మొబైల్ గురించి రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. ఈ మొబైల్ నేమ్ కూడా మనకు వచ్చేసింది. క్లోవర్ అనే నేమ్తో అయితే ఈ మొబైల్ని వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు. మనం రీసెంట్గా చూసుకుంటే తక్కువ బడ్జెట్లో OnePlus 9 అయితే వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. బట్ అంతకంటే తక్కువ కేవలం 15,000కి మొబైల్ అయితే వాళ్ళు ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే తీసుకొస్తామని చెప్పారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. అంతేకాకుండా 6000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, 6.52 ఇంచెస్తో అయితే మొబైల్ రాబోతుంది. ఆండ్రాయిడ్ 10 వర్షన్తో అయితే మొబైల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ వచ్చేసి మనకి 15,000 సెగ్మెంట్లో అయితే మొబైల్ రాబోతుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ యూజ్ చేస్తారు. సో ఈ మొబైల్ అయితే మనకి ఇయర్లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ మొబైల్ అయితే వాళ్ళు త్వరలో తీసుకొస్తామని చెప్పారు. సో అప్పటి వరకు అయితే మనం మొబైల్ కోసం వెయిట్ చేయాలి. మరి మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అని ఎలా ఉంటాయో మొబైల్ వచ్చాకే తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ టెక్నిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది అందరికంటే ముందుగా మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ సంతోషారి సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ.